దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా నిండు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ బడంగపేట అంబేద్కర్ విగ్రహం నుండి బాలాపూర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అమిత్ షా డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ వందలాది మంది కార్యకర్తలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష రాజకీయ లబ్ధి పొందుతూ ఆయన్ని కించపరిచేలాగా మాట్లాడడం సరికాదని ఫైర్ అయ్యారు. పార్లమెంట్లో సభాపతి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షా ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీలో కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల ఎందుకు ఈ విషయాన్ని ఖండించడం లేదని ఫైర్ అయ్యారు. ఈ నిరసన ర్యాలీలో బాలాపూర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. मुर्दाबाद मुर्दाबाद, माफी मांगो माफी मांगो, अमित शाह अमित शाह। ఓకేనా? ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ను నిండు పార్లమెంటులో అవమానించిన అమిత్ షా అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు బహన్ కుమారి మాయావతి గారి ఆదేశం మేరకు భారతదేశంలో అన్ని జిల్లాలలో బహుజన్ సమాజ్ పార్టీ శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దానిలోని భాగంగానే ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మేము బడంగపేట ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. అమిత్ షా గారు, మీరు ఏదైతే పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఈ దేశానికి ఏమి కాలేదన్నట్టు మీ వ్యంగ్య మాటలు ఏవైతున్నాయో, ఒకవేళ అదే నిజమైతే మరి ఈ దేశ ప్రెసిడెంట్ను మీరు ఏ విధంగా మీరు ఈ దేశ ప్రెసిడెంట్ చేశారో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో మీ సిద్ధాంతం మమ్మలను ఊరవతల ఉంచితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆలోచన మేరకు ఆయన సిద్ధాంతము ఈరోజు మిమ్మలను మా వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా
పార్లమెంట్ లో అసెంబ్లీలో సార్ అని సంబోధించేటట్టు చేసింది బాబాసాహెబ్ అంబేద్కరే గాని మీ సిద్ధాంతం కాదనే విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఈ రోజు నువ్వు ఏ అహంకారంతో మాట్లాడినావో ఆ అహంకారం నీది. నీకు కేంద్ర మంత్రి పదవి ఉందని మాట్లాడితే ఆ కేంద్ర మంత్రి పదవి భిక్ష ఎవరైతే ఇచ్చారో మోడీ ఇచ్చారో ఆ మోడీకే భిక్ష ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావనే విషయాన్ని స్పష్టం చేస్తున్నా. అంటే ఎవరి భిక్ష వల్ల ఈ దేశాన్ని పాలిస్తుండ్రో వాళ్ళ భిక్ష వల్ల నువ్వు మంత్రి అయి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నావంటే రాబోయే కాలంలో నీకు రాజకీయ చమరగీతం పాడే పరిస్థితి ఈ దేశ ప్రజలదనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు ఈ అణగారిన వర్గాలు ఏం చేసేలే బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఒక మీరు కవ్వింపు చర్య కనుక ఇచ్చినట్టయితే అదే నిజమైతే భారతదేశంలో స్వతంత్ర పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ ఒకనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిస్తే మరి ఈ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంలో నడుస్తున్న బిఎస్పీ ద్వారా బలపడినట్టే ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా రాబోయే రోజులు కాంగ్రెస్ కంటే హీనమైన పరిస్థితికి రాజకీయ దుస్థితికి బీజేపీ పార్టీ వచ్చే పరిస్థితి ఉందనే విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నాము. కాబట్టి సోదరులారా, అమిత్ షా గారిపై మనము గ్రౌండ్ పరంగా నేను ఒకటే విషయంలో రిక్వెస్ట్ చేస్తున్న అందరికీ ప్రజలకు, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల చదువుకున్నారో, ఎవరైతే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల చదువుకొని ఉద్యోగస్తులు అయ్యారో, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు